మెగాస్టార్ చిరంజీవి సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిసార వంటి హిట్ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్ట్పై మరింత ఆసక్తి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి కోసం ఆయన అభిమానులు ఎంతో ఈగర్గా ఎదురు చూస్తున్నారు. బాస్ హిట్ కొడితే చూడాలని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచి వెయిటింగ్. ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది అనిపిస్తుంది. వాల్తేరు వీరయ్య లాంటి కమర్షియల్ హిట్ తర్వాత బోలా శంకర్ అనే సినిమా చేశారు చిరు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కాస్తో బింబిసార దర్శకుడు వశిష్ఠతో సినిమా చేస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఫ్యాంటసీ కథతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ. ఈ సినిమాపై ఇప్పటికే మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తుంది. అలాగే మరికొంతమంది హీరోయిన్స్ కూడా నటిస్తున్నారు. యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లిగా కనిపించినదట. మొన్నమధ్య ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు చిత్ర యూనిట్. ఈ మేరకు మెగాస్టార్తో వీడియో చేశారు. సినిమా ఆలస్యం అవడంపై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. వీఎఫ్ఎక్స్ కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని మెగాస్టార్ తెలిపారు. అలాగే ఈ సినిమా చిన్నపిల్లలను పెద్దవాళ్లను అలరిస్తుందని అన్నారు చిరు. అదేవిధంగా సినిమా ఓ చందమామ కథల హాయిగా సాగిపోతుందని చెప్తే సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ అవుతుందని లీక్ ఇచ్చారు చిరంజీవి. విశ్వంబర 7-14 లోకాలకి అవతల సత్యలోకంలో జరిగే కదా. ఆ లోకానికి వెళ్ళి తన స్త్రీని మెగాస్టార్ ఎలా కాపాడుకున్నాడన్నదే కదా. రీసెంట్ టైమ్స్లో ఎవరూ చూడని రెక్కల గుర్రాలతో పాటు ఇంకా ఎన్నెన్నో వింతలతో తెరకెక్కుతోంది విశ్వంబర. విశ్వంబరకి మ్యూజిక్ చేస్తున్నారు కీరవాణి. అయితే స్పెషల్ సాంగ్ మాత్రం వీమ్స్ చేశారు. ఈ సినిమాతో పాటే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా ఓ సినిమా చేస్తున్నారు చిరు. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో చిరుకు జోడిగా నయనతార నటిస్తుంది. హాయ్, ఇలా మీ ముందుకు రావడానికి కారణం విశ్వంభర. చాలామందికి డౌట్ ఉంది, ఈ చిత్రం ఎందుకు డిలే అవుతుంది, ఆలస్యం అవుతుందని. ఈ ఆలస్యం, ఈ జాప్యం చాలా సముచితో నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ చిత్రం సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. మీకు అత్యున్నతమైన ప్రమాణాలతోటి, ద బెస్ట్ క్వాలిటీ తోటి ఇది మీ ముందుంచాలి, మీకు అందివ్వాలన్న దర్శక నిర్మాతల ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధానమైన కారణం. ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా శ్రద్ధాశక్తులతో తీసుకుంటున్న సముచితమైన సమయం ఇది. ఇక ఈ చిత్రం గురించి చెప్పాలంటే ఇది ఒక చందమామ కథలా సాగిపోయేటటువంటి అద్భుతమైనటువంటి కథ. ముఖ్యంగా చిన్నపిల్లలకు, మరీ ముఖ్యంగా పెద్దవాళ్లలో ఉండే చిన్నపిల్లలు ఉంటారే, వాళ్ళని సైతం ఇది అలరిస్తుంది, వినోదపరుస్తుంది. ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మీతో పాటు నాకు కూడా సమాధానంగా యూవి క్రియేషన్స్ వాళ్ళు ఒక చిన్న గ్లింప్స్ ని మనకు అందివ్వబోతున్నారు. అది నా పుట్టినరోజు సందర్భంగా ఒక రోజు ముందు, అంటే ఇక్కడి కొన్ని గంటల తర్వాత ఆగస్టు 21 సాయంకాలం 6:06 అంటే కొన్ని గంటల వ్యవధిలో అది మన ముందు చూస్తున్నారు. అది మనల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని నమ్మకం నాకైతే ఉంది. గ్లిమ్స్ వస్తుంది, అది మనల్ని అలరిస్తుంది. అది సరే, ఇంతకీ రిలీజ్ ఎప్పుడు చెప్పట్లేదే, అది లీక్ చేస్తున్నాను. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉండే చిన్నపిల్లలు దీన్ని ఎంజాయ్ చేసే సీజన్ సమ్మర్ సీజన్, వచ్చే వేసవి 2026 వేసవి నాడు ఈ సినిమా మీ ముందు ఉంటుంది. నాది భరోసా. ఎంజాయ్. ఈ చిత్రాన్ని చూడండి, ఆస్వాదించండి, విశ్వంభరను ఆశీర్వదించండి.